శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. ఈ ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించిన ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగియనున్నాయని చెప్పారు. దేవస్థానం ఏర్పాట్లపై భక్తులు సంతృప్తిగా ఉన్నారంటున్న బిఆర్ నాయుడుతో ఈటీవీ ముఖాముఖి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈరోజు 8వ రోజు స్వామివారు సూర్యప్రభ వాహనం పైన ఊరేగుతున్నారు. ఈ తిరుమాడ వీధుల్లో ఈ జరుగుతున్న అత్యంత శోభాయమానంగా ఈ బ్రహ్మోత్సవం జరుగుతున్న తీరు ఇప్పటి వరకు జరిగింది. అలాగే రేపు జరగబోయే చక్ర స్నానం వీటి విశేషాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు ప్రస్తుతంతో ఉన్నారు. నాయుడు గారు, ఇప్పటి వరకు ఏ రకంగా బ్రహ్మోత్సవం సాగింది? ఓం నమో వెంకటేశాయ. సో బ్రహ్మాండంగా జరిగింది. ఇంతవరకు కని విని ఎరుగని రీతిలో మనం ఈ బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం. మనం మీరు చూశారు, గరుడోత్సవం రోజు నాడు సుమారు 4 లక్షల మంది భక్తులు వచ్చారు గరుడోత్సవానికి. ఎంత బ్రహ్మాండంగా జరిగిందంటే మాటలో చెప్పలేం. ఇవన్నీ కూడా ఆ దేవదేవుని సంకల్పంతో జరిగింది. భక్తులందరూ కూడా చాలా నిబద్ధతతో ఉండి గంటలు వేచి ఉండి మళ్ళీ దర్శనం పోవటం జరిగింది. వాళ్ళకు కావలసినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఏమీ ఇబ్బంది లేకుండా ఈ దేవస్థానం ఏర్పాట్లు చేశాము. ఇవన్నీ కూడా బాగుంది. ఇక రేపులే ఎల్లుండి చక్రస్నానం ఉంది. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. తొందరగానే అయిపోతాయి కూడా. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా ఊహించని రీతిలో బాగా విజయోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇక్కడ బ్రహ్మోత్సవాలు, అక్కడ నవరాత్రి ఉత్సవాలు కూడాను అద్భుతంగా జరుగుతాయంటే రాష్ట్రంతో ఒక భక్తిపూర్వకమైన వాతావరణం నెలకొనడానికి మన వంతు సహాయంగా మిగిలిన దేవస్థానంలో మనం ఏం చేస్తున్నాం? మిగిలిన దేవస్థానం ఎక్కడికక్కడ వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశంతో మేము ఇవన్నీ చేస్తున్నాం. మాకు ఇచ్చినట్టే మిగిలిన దేవాలయాలకు కూడా వారు ఆదేశాలు ఇచ్చి క్లోజ్గా మానిటరింగ్ చేస్తూ ఇవన్నీ కార్యక్రమాలను దిగ్విజయం చేయడానికి ఆయనే కారణం. భక్తుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందండి టీటీడీ ఏర్పాట్ల మీద? చాలా అంటే చాలా, మేము కూడా ఊహించలేదు. 100% సంతృప్తి వ్యక్తం చేశారు. అందులో ఎలాంటి అనుభవం లేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఇది బాగలేదు, మాకు ఇబ్బంది జరిగింది అనేది లేదు. ఈ ఉత్సవాల్లో పాల్పంచుకోవడం చైర్మన్గా మీకు ఎటువంటి అనుభూతినిస్తుంది? అనుభూతి మాటల్లో చెప్పలేము. పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ఇవన్నీ కూడా దేవదేవుని సంకల్పం. నాకు ఈ గొప్ప అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ తర్వాత భగవంతుడికి ఇద్దరికే నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలండి. ఇది చైర్మన్ బిఆర్ నాయుడు గారు మనోగతం. కెమెరామెన్ శేఖర్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, తిరుమల నుంచి.